వెల్కమ్ టు డూ ఆర్ డై. దిస్ ఇస్ ఆర్కే లాజిక్స్. సీ ద క్వశ్చన్ డైస్ మీద క్వశ్చన్స్ ఈ మధ్య తరచుగా ఆడుతున్న రీజనింగ్ లో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6? ఇక్కడ మొత్తం ఎన్ని డైస్ ఇచ్చాడు? మొత్తం మనకు 4 డైస్ ఇచ్చాడు. ఈ 4 డైస్ లలో 6 కి ఆపోజిట్ లో ఉన్న నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 6 కి ఆపోజిట్ లో ఉన్న నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేస్తాం? ఇక్కడ ఇది ఒక 6, మనకు కావాల్సింది 6. ఇక్కడ దీనికి ఆపోజిట్ లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6 కి మరి పక్కన ఏముంది? ఫస్ట్ డైస్ చూసుకున్నట్లయితే వాట్ ఇస్ ద నెంబర్ విచ్ ఈస్ అడ్జసెంట్ టు 6? 6 పక్కన ఏముందంటే ఇక్కడ 3 and 2 ఉంది, అంటే 3, 2. నెక్స్ట్ డైస్ లో చూసుకున్నట్లయితే 6 పక్కన బట్టి ఏముంది? 2, 4. ఆల్రెడీ 2 వచ్చేసింది కాబట్టి 2, 4. నెక్స్ట్ 6 కి అడ్జసెంట్ సైడ్ ఏముంది? ఇక్కడ 5, 4, అంటే 4, 5. లాస్ట్ లో మనకి 6 లేదు. సో ఇక్కడ మనకి ఏమైపోతుంది? ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చేసింది, క్యాన్సల్. 3 వచ్చేసింది, 4 వచ్చేసింది, 5 వచ్చింది. ఇక్కడ రాని నెంబర్ ఏంటంటే 5. సో క్వైట్లీ ఆపోజిట్ టు ద 6 ఈజ్ 1. 1 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఈ ప్రాసెస్ లో ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డైస్ లో మనకు కావాల్సిన నెంబర్ చూసుకోవాలి 6. ఆ 6 కు ఆ డైస్ లో పక్కన ఏమున్నాయి అన్ని వరుస క్రమంలో రాసుకుంటాం. ఆ తర్వాత అవన్నీ తీసేయంగా మనకు డైస్ మీద ఎన్ని పడితే టాప్ ఫేస్ లో 1 నుంచి 6, 1 పడొచ్చు, 2 పడొచ్చు, 3 పడొచ్చు, 4, 5, 6 ఇవే పాసిబిలిటీస్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ని వేసుకుంటాం, ఆ తర్వాత అవి క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు రాని నెంబర్ ఏంటంటే 1. ఈ 1 నే మనకు 6 కి ఆపోజిట్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దట్ మీన్స్ 1 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.